ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ రోజు క్రీడాకారులకు 600 ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేసిన దాతలు స్మైల్ వాకర్స్ ఫాస్ట్ గవర్నర్ ఏకల్లు రాఘవరెడ్డి వారి సహకారంతో ఈ రోజు క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం దాత అయిన ఏకల్లు రాఘవరెడ్డికి కండువా కప్పి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు, కార్యదర్శి గువ్వల నారాయణ రెడ్డి, ట్రెజరర్ మాగంటి ప్రసాద్, ఎలక్ట్రిక్ గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని 17వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నూట 25వ జయంతి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయనకి 58 రోజుల నిరాహార దీక్ష బదులుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన జయంతి కార్యక్రమాలు ఒకసారి కాకుండా సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాలో చేయాలని మనకు చెప్పున్నారు. ఆయన పొట్టి శ్రీరాములు గారు ప్రకాశం జిల్లాలో జన్మించారు కాబట్టి పోయిన నెలలో కనిగిరిలో ప్రకాశం జిల్లాలో ఆయన జయంతి కార్యక్రమాలు బాగా జరిగాయి. అట్లాగే ఈ సభ ఏంటంటే ఆయన యాజిటేషన్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ నెల్లూరు నుంచే చేశారు కాబట్టి ఈసారి నెల్లూరులో ఆయన జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరు స్టోన్ హౌస్పేటలో ఉంది కదా, మా ఎస్పీఎస్ కళ్యాణ మండపంలో 10:30కి ఆయన జయంతి కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన జీవిత చరిత్ర కూడా అక్కడ డిస్ప్లే చేయబడుతుంది. దానికి మన 2 మంత్రులు అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి, తర్వాత అందరూ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వస్తారు. ఇది ప్రభుత్వము ప్లస్ మేము అందరం కలిసి చేస్తున్నాము కాబట్టి ఇది అందరి కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. 18వ తారీఖు ఆదివారం ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు మన గురు బ్రహ్మం గారు. మధ్యాహ్నం అందరికి కూడా విందు ఏర్పాటు చేసాం సార్. అందరూ కూడా తప్పకుండా రావాలి సార్. ప్రతి సంవత్సరం 40 రోజులు ఈ మజ్జిగ అందరికీ పంపిణీ కార్యక్రమం స్టేడియంలో చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన రాఘవరెడ్డి నేను స్పాన్సర్గా వ్యవహరిస్తున్నాను. దీనికి అందరూ సహకరించి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ చేసి పిల్లలందరికీ మజ్జిగ పంపిణీ చేయవలసిందిగా కోరుచున్నాను. డాక్టర్ నరేందర్ రెడ్డి గారిని అనుమతితో సార్ మీ అనుమతితో లోపలికి పిలుస్తున్నాను. ఆయన కూడా మా గెస్ట్గా వ్యవహరిస్తున్నారు. అనుమతి తీసుకోవాలి, ఏదైనా అది ప్రోటోకాల్. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలం తాకిడికి పిల్లలు ఆడుకునే పిల్లలకి అన్ని రకాల ఆటలు ఆడే పిల్లలకి ప్రతి సంవత్సరం ప్రతిరోజు 40 రోజులు ఈ విధంగా మే నెలలో జూన్ ఫస్ట్ వీక్ వరకు ప్రోగ్రాం మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. ఆ పంపిణీ కార్యక్రమంలో రాఘవరెడ్డి మాజీ గవర్నర్ నేను నా శక్తి పొంది ఈరోజు ఒకరోజు స్పాన్సర్గా ఇస్తున్నాను. ఈ పిల్లలకి ఇదే విధంగా సక్సెస్ చేయాలని మన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మిత్రులను కోరుకుంటా ఉన్నాం. 17వ రోజు రాఘవరెడ్డి గారు మనకేదో దాతగా ఆహ్వానించారు. ఫాస్ట్ గవర్నరు ఆయన ఇటువే కాకుండా మనకి ఆయన సహకారం మనకి చాలా మందితో మనకి ఇస్తున్నాడు. అది మన అసోసియేషన్ రాఘవరెడ్డి గారు చాలా అతిథులు మనకి ఆయన బాగా హెల్ప్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్ వాకర్స్ మాజీ అధ్యక్షుడిని. ఈ కార్యక్రమం మనం గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మధ్యకి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది మే 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు అందరూ దాతల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. కాబట్టి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఈ పిల్లలకి 600 మజ్జిగ ప్యాకెట్లు రోజు ఇస్తున్నాం. తర్వాత మంచినీళ్లు పెట్టున్నాం. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ వాకర్స్ లో ప్రతి సంవత్సరం ఏ పండుగలు వచ్చినా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు అన్ని పండుగలకి మనం అందరికీ సమన్వయం చేస్తున్నాం. అంతేకాకుండా ఏ జాతీయ పండుగలు వచ్చినా కూడా ఆ రోజు కూడా మనం చేస్తున్నాం. ప్రతి నెల ఆ నెలలో పుట్టినరోజుకి శతమానం భవతి 4వ ఆదివారం ఈ కార్యక్రమం జరుపుతున్నాం. కాబట్టి మన ఫ్రెండ్స్ వాకర్స్ ఇదే విధంగా దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నిర్వహిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.